ఈ యాడ్స్ నుంచి హ్యూజ్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. అదే ఇతనికి పర్ మంత్ 10 to 15 lakhs ఆఫ్ ఇన్కమ్ వస్తున్నట్టు మా ఇన్వెస్టిగేషన్లో తేలిందండి. ఇతనికి వచ్చినటువంటి అకౌంట్స్ ట్రాన్సాక్షన్స్ కానీ, మనీ ట్రైల్ కానీ, అనాలిసిస్లో 4 డిఫరెంట్ అకౌంట్స్ మనం ఐడెంటిఫై చేశాము. ఇతని పేరు మీద ఒక పాన్ కార్డు, అట్లాగే ప్రహ్లాద్ కుమార్ అని ఇంకొక పేరు, బట్ ఇతనిదే పిక్చర్ అనమాట. ఒక ఫేక్ పాన్ కార్డు క్రియేట్ చేసుకొని ఫోర్జరీ చేసి ఆ రెండింటి మీద కూడా అకౌంట్స్ ఓపెన్ చేయడం జరిగింది. వాటిల్లో మనం ఇప్పటి వరకు చూసిన అనాలిసిస్ ప్రకారము మార్నింగ్ సిపి గారు చెప్పినట్టు 20 crores ట్రాన్సాక్షన్స్ జరిగినట్లు గుర్తించాము. దానిలో 3.5 crores 2 అకౌంట్స్లో ఉంటే అది ఫ్రీజ్ చేయడం జరిగిందండి. ఇంకా కూడా ఫర్దర్గా మనం సీజ్ చేసిన కార్డ్స్, చెక్ బుక్స్ వీటన్నిటికి సంబంధించి ఇంకా అనాలిసిస్ అనేది చేయాలండి. బ్యాంక్స్కి నోటీసెస్ పంపించాము. ఇతని ఫ్యామిలీ మెంబర్స్ కొంత సహకరించారు ఇతను పట్టుకోవడంలో అనేది కూడా వచ్చింది. అలాంటిది ఏమైనా ఉందండి? ఇతని ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు అనేది మనకి ఇతను పట్టుకుని తీసుకొచ్చిన తర్వాతే తెలిసిందండి. మేము మా ఇన్వెస్టిగేషన్లో చూసినప్పుడు ఫ్యామిలీ అనేది ఇతనికి వైఫ్ ఉన్నారా లేకపోతే ఏంటి ఫ్యామిలీ అనేది కూడా మేము చూస్తాం. ఎందుకంటే కమ్యూనికేషన్ ఛానల్స్ వర్కౌట్ చేయడానికి చూసినప్పుడు మనకి సర్ప్రైజింగ్గా ఎవరితో కూడా కమ్యూనికేషన్ లేదు, ఎక్సెప్ట్ ఫాదర్తో అప్పుడప్పుడు మాట్లాడడము ఇట్లా తప్ప వేరే ఎవరితో కూడా కాంటాక్ట్ ఉన్నట్టు మనకి ఇన్వెస్టిగేషన్లో బయటపడలేదు. సో ఇతన్ని పట్టుకొని తెచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్లో మనకి రివీల్ అయింది ఏంటి అని అంటే, ఇతను 16లో మ్యారేజ్ చేసుకొని 17లో డివోర్స్ ఇచ్చాడని, వైఫ్ ఇంటర్ఫెయిత్ మ్యారేజ్ చేసుకున్నాడని, డిస్టర్బెన్సెస్ వల్ల ఇతని యొక్క ఫైనాన్షియల్ కండిషన్ని వాళ్ళు హెకిల్ చేయడం వల్ల ఇతను ఈ మోటివేట్ అయ్యి తక్కువ టైంలో ఎక్కువ మనీ సంపాదించాలని మోటివేట్ అయ్యాడని, ఇట్లా ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లో పట్టుకొని తెచ్చి అరెస్ట్ చేస్తున్న సందర్భంలో బయటపడిన విషయాలు. ఫ్యామిలీ మెంబర్స్ అనేవాళ్ళు ఇతనే మెయిన్ అక్యూజ్డ్ అని మనకు అరెస్ట్ చేయడానికి 3-4 days ముందు మనం ఐడెంటిఫై చేశాము. ఎల్ఓసి పెడదాము అనుకుంటున్న టైంలో ఇతనితోటి టచ్లో ఉన్న ఒక అతను హైదరాబాద్లో అతన్ని పట్టుకోవడానికి మన టీం వెళ్ళినప్పుడు అతనికి ఒక మెసేజ్ వచ్చింది వాట్సాప్లో, నేను ఇండియా వచ్చాను అని చెప్పేసి. అప్పుడు ఆ మెసేజ్ ఈ రవి పెట్టిన మెసేజ్గా మనం గుర్తించి ఆ రోజు మార్నింగే మన టీం వెళ్ళిన మార్నింగే అతను ఇండియాలో ల్యాండ్ అయ్యాడు అనేది ఐడెంటిఫై చేసి అప్పుడు ఇమీడియట్గా సెకండ్ టీం వెళ్ళి అతన్ని అప్రహెండ్ చేయడం జరిగిందండి. సో మనం చేసిన అప్రహెన్షన్ అయితే ఈ రకంగా చేశాము. ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ కానీ ఇవన్నీ కూడా మనం అతను తీసుకొచ్చిన తర్వాత అతను చెప్పిన తర్వాత మనకు తెలిసింది. గ్రేట్, వెరీ గ్రేట్ ఇదండి. అయితే ఇక్కడ ఇప్పుడు ఇతన్ని క్యాచ్ చేశారు, బ్లాక్ చేశారు కదా, కానీ ఇంకా మూవీ రూల్స్ అని ఇంకేవో ఉన్నాయి, నాకు పెద్దగా తెలియదు. కానీ మా వాళ్ళు